చిన్నతనంలో పిల్లలు వీధిలో ఆడుకోవడం చూసినప్పుడు నేను వాడితో ఆడాలని ఆశపడ్డాను. కానీ మా నాన్న పిల్లలతో కలిస్తే చెడిపోతానని మార్కెట్లో ఉన్న షాప్కి తీసుకెళ్లేవారు. నాకు స్కూల్లో స్పోర్ట్స్లో చేరాలని ఆశ. నా చదువు పాడైపోతుందని గ్రౌండ్ పక్క కూడా పంపలేదు. ఇంటర్ ఫస్ట్లో అకౌంట్స్ కామర్స్ తీసుకుందామని ఆశపడ్డాను. అప్పుడు కూడా బయాలజీ తీసుకోవాలన్నారు నాన్న. చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వాలి. నాకు వచ్చిన మార్కులకి మెడికల్ సీట్ దొరకలేదు. నాకు బిజినెస్ మేనేజ్మెంట్ చదవాలని ఆశ. కానీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ అని చెప్పి నన్ను ఐటీలో చేర్చారు. చదువు పూర్తయ్యాక ఏదైనా చిన్న బిజినెస్ మొదలు పెడదామన్న ఉద్దేశంతో మా నాన్నగారిని మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని మా నాన్నగారిని అడిగాను. డబ్బేం లేదురా, ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకునే మార్గం చూసుకో అన్నారు. వేరే దారి లేక ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ప్రతి నెల కొంత డబ్బు దాచుకొని ఆ దాచిన డబ్బుతో ఏదైనా బిజినెస్ మొదలెడదామని చూస్తుంటే ఏంటి ఉద్యోగం వదిలేసి